అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలోని కోదండ రామస్వామి ఆలయంలో కళ్యాణం ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారికి పుష్పచందన అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బి కొత్తకోట పోకనాటి వీధి యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రోజు శ్రీరామనవమి సందర్భంగా బి కొత్తకోట పోకనాటి వీధి నందు వెలిసిన శ్రీ కోదండ రామస్వామి ఆలయం నందు ఉదయం 6 గంటలకు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తరువాత 11 గంటల నుంచి సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దీనికి అశేష భక్తజనం విచ్చేసి కళ్యాణోత్సవం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించినారు. కళ్యాణోత్సవం విశ్వావసు నామ సంవత్సరము చైత్రమాసము శుక్ల పౌర్ణమి నాబొద్దు ఉదయం 11 గంటలకు శ్రీ పోకనాటి వీధి నందు వెలిసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయం నందు నిర్వహించడం జరిగింది. పోకనాటి వీధిలో ఉన్న శ్రీ రాములవారి ఆలయంలో కళ్యాణోత్సవం ఉదయం 10 గంటలకి మొదలై చాలా ఘనంగా జరగడం జరిగింది. మేము ఇదే మొదటిసారి ఇక్కడ పాల్గొనడం, అన్ని జంటల మధ్య మేము కూడా ఒక భాగస్వాములయ్యి కళ్యాణంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అందరూ బాగుండాలని ఒక కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం అనేది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎక్కడో ఉన్న అయోధ్య మరియు ఒంటిమిట్ట దేవాలయంలో జరిగే కళ్యాణోత్సవానికి పాల్గొనలేకపోవడం అనేది ఒక దీని వలన బి కొత్తకోటలో ఉన్న మా ఊరి ఆలయంలో కళ్యాణోత్సవానికి పాల్గొనడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. పోకనాటి వీధిలో ఉన్న శ్రీ రాములవారి ఆలయంలో కళ్యాణోత్సవం ఉదయం 10 గంటలకి మొదలై చాలా ఘనంగా జరగడం జరిగింది. మేము